బీజేపీకి వెళ్దాం. బీజేపీ పార్టీలో డబుల్ బెడ్రూమ్ల ఇళ్లపై బీజేపీ పోరుబాట అయితే పట్టింది. గత కొన్ని రోజులు చూస్తున్నాం బీజేపీ వినూత్న రీతిలో ఏదో ఒకటైతే ప్రజల్లోకి వెళ్లాలనైతే ఏదో ఒకటి చేస్తూనే ఉంది. సో ఈ నేపథ్యంలోనే డబుల్ బెడ్రూమ్లు ఇళ్లకి అర్హులకు ఇవ్వట్లేదు. దాంట్లో కొన్ని లొసుగులు జరిగినాయి. కొంతమంది నాయకులు దీంట్లో చేతులు ఉన్నాయని బీజేపీ పార్టీ అయితే బీఆర్ఎస్ ని గట్టిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ బీజేపీ నేతలను అయితే అరెస్ట్ చేశారు. నిన్న మొన్న చూస్తూనే ఉన్నాం. కొంతమందిని అయితే ఇళ్లకే పరిమితం చేశారు పోలీసులు. సో రాష్ట్ర వ్యాప్తంగా అయితే బీజేపీ నేతలు అయితే రోడ్డెక్కారు. సో టోటల్గా ఏమవుతుంది, ఎలా ఉంటుంది, రేపు ఇందిరా పార్క్ వద్ద అయితే ధర్నాకు అనుమతి లేదని పోలీసులు వాళ్ళని అయితే అరెస్ట్ చేశారు. సో ఏంటి అసలు ఈ లొసుకులేంటి, ఈ డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల మధ్య జరుగుతున్న ఈ వాగ్వాదాలు ఏంటి, పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. బీజేపీ ప్రజా సమస్య మీద పోరుబాటుకు మరోసారి సన్నద్ధమవుతా ఉన్నది. ధరణి, పోడు భూముల సమస్య, తర్వాత అసైన్డ్ భూములను ప్రభుత్వం లాక్కోవడము, తర్వాత డబుల్ బెడ్రూమ్ల ఇల్లు, ఈ 4 ప్రధాన సమస్య. అంటే ఈ 4 కూడా పేద ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు. పేద ప్రజలు ఈ 4 అంశాలతో అనునిత్యం నిరంతరం ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, అధికారుల చుట్టూ, నాయకుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, తమకు న్యాయం చేయండి మహాప్రభు అని. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పాలకులు కానీ ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ప్రజల సమస్యలను అసలు ఏమాత్రం వాళ్ళు వినిపించుకునే పరిస్థితి లేరు. కేవలం దళిత బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధు, ఈ బంధుల పేరుతో వెళ్తూ ఉన్నారు కానీ ప్రజల సమస్యలను పట్టించుకునే దాఖలాలు లేవు. దీంతో డబుల్ బెడ్రూమ్ల ఇళ్లను ప్రధాన అస్త్రంగా బీజేపీ ఆందోళన కార్యక్రమాలను శ్రీకారం చుట్టింది. వారం రోజుల క్రితం జరిగినటువంటి బాటసింగారం డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల సందర్శన కార్యక్రమం సందర్భంగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం కొంత చర్చనీయాంశంగా కొంచెం సంచలనం కూడా సృష్టించింది. అంటే గతంలో ఇప్పటి వరకు మనకు తెలిసినట్టు వరకు ఏ కేంద్ర మంత్రిని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అరెస్ట్ చేసి తీసుకెళ్లిన ఘటన లేవు. కానీ తెలంగాణలో ఈ సంఘటన చోటుకేస్తుంది. ఇది లోక్సభ స్పీకరు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి కార్యాలయం వరకు కూడా వెళ్ళాయి. అయితే దీనికి సంబంధించిన అంశం ఒక ఎత్తు అయితే, ఈరోజు బీజేపీ జిల్లాల వారీగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మీద కొంత ఆందోళనకు శ్రీకారం చుట్టింది. జిల్లాలలో ఎక్కడెక్కడ ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించడంతో పాటు ఆయా జిల్లాల్లో ఆయా ప్రాంతాలు, మండల కేంద్రాలు కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి డబుల్ బెడ్ల ఇళ్ల నిర్మాణం పురోగతి, నిర్మాణం పూర్తయిన తర్వాత లబ్ధిదారులకు అందించని వైనము, తర్వాత లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు ఏంటి అనే విషయాలను సేకరించడంలో బీజేపీ నాయకులు కొంత ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఆందోళన కార్యక్రమాలు శ్రీకారం చుడుతున్న నేపథ్యం పోలీసులు నేతలను ఎక్కడిక్కడ అడ్డుకొని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లు తరలిస్తూ ఉన్నారు. రేపు పార్టీ మహాధర్నాకు పిలిపించింది ఇందిరా పార్క్ మహాధర్నా కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొంతమంది అంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దరఖాస్తుదారులతో పాటు డబుల్ బెడ్రూమ్ల ఇళ్ళ కోసం కొంతకాలంగా కార్యాలయాల చుట్టూ, ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరుగుతుంటే వాళ్ళతోటి ధర్నా చేయాలని నిర్ణయించి మహాధర్నా కార్యక్రమాన్ని ఇందిరా పార్క్ దగ్గర చేపట్టాలని నిర్ణయించింది. అయితే ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేదని చెప్పేసి తాజాగా పోలీస్ శాఖ బీజేపీ కార్యాలయానికి సమాచారం అందించినప్పుడు బీజేపీ నేతలు కొంత మండిపడతా ఉన్నారు. అంటే పౌరుల ప్రథమ హక్కు ప్రశ్నించడం, వాళ్ళ హక్కుల కోసం పోరాడడం, ఆ పోరాటాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం హరించి వేస్తున్నది. అంటే ప్రభుత్వం దమనకాండకు దిగుతూ ఉన్నది. పేద ప్రజలను కావాలని మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వము వాళ్ళను ప్రశ్నించే హక్కు కూడా వాళ్ళను హరించే విధంగా వ్యవహరిస్తుందని మండిపడుతూ ఉన్నారు. దీనిపైన అంటే మహాధర్నాకు అనుమతించాలి, ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మహాధర్నాకు అనుమతించామని కోరుతూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ కూడా బీజేపీ వేసింది. ఈ పిటిషన్ను ఈ మధ్యాహ్నం 2:30కు విచారిస్తామని చెప్పేసి హైకోర్టు ధర్మాసనం ప్రకటించింది. ఆ విచారణ సందర్భంగా బీజేపీ తన వాదన వినిపించే అవకాశం ఉంది. అంటే రాష్ట్రంలో గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర కానీ ధర్నాలను కానీ నిరసన కానీ కేంద్ర మంత్రిని అరెస్ట్ చేసిన విషయం ఎక్కడెక్కడ అంటే బీజేపీ నాయకులను ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించకున్నప్పటికీ బాధితుల పక్షాన, బాధితులకు అండగా, బాధితులకు బాసరగా నిలిచేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం సహించలేని పరిస్థితులు ఉంది. బాధితులకు సాంత్వన చేకూర్చాల్సిన ప్రభుత్వము బాధితులకు ఏదైతే హామీ ఇచ్చిందో 9 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం తీర్చలేదు. కేంద్ర ప్రభుత్వం నిధులను కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చినటువంటి 1,52,000 ఇళ్లకు సంబంధించినటువంటి నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపించింది. ఆ నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసింది. అంటే ఈ వివరాలన్నింటినీ హైకోర్టు సమర్పించడంతో పాటు ధర్నాను, మహాధర్నా కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టాల్సి వస్తుంది, మహాధర్నా చేయడానికి కారణం ఎవరు, మహాధర్నాకు బీజేపీ పిలుపునివ్వడానికి కారణం ఎవరు అనే విషయాన్ని హైకోర్టుకు కూలంకషంగా తెలియజేసి
అనుమతి ఇచ్చాలని కోరనుంది. అయితే ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాదన వినిపించేందుకు సన్నద్ధం అవుతూ ఉన్నది. డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. ఆగస్టులో మేము అందిస్తామని చెప్తా ఉన్నాము. అయినప్పటికీ బీజేపీ కావాలని ఎన్నికల సమయంలో రాష్ట్రంలో కొంత ప్రజలను ఇబ్బందిగా గురి చేసే విధంగా ఎక్కడికైనా రాస్తారోకోలు చేయడం కానీ ఇందిరా పార్క్ ధర్నా చేయడంతో ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడుతుంది. ఇందిరా పార్క్ పరిసర ప్రాంతాల్లో ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ట్రాఫిక్ కంజెస్ట్గా ఉంటుంది. కాబట్టి ధర్నా చేయడం, మహాధర్నా చేయడంతో భారీ ఎత్తున జనాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అనుమతి నిరాకరించాం. దీంట్లో రాజకీయ ఉద్దేశం లేదు. కేవలం ట్రాఫిక్, నగర ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం వాదించడం. మొత్తంగా హైకోర్టు తుది నిర్ణయం ఏం చెప్పబోతుంది, ఎలా ఉండబోతుంది అన్న విషయం మనకు సాయంత్రం 4 గంటలకు కానీ ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే అంతకన్నా ముందు మనం ఇక్కడ గమనించాల్సిన విషయం, ఈరోజు ధర్నాల సందర్భంగా చాలామంది రాష్ట్ర నేతలను, కింది స్థాయి కార్యకర్తలను కూడా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తూ వాళ్ళను గృహ నిర్మాణం కొంతమంది అయితే జిల్లాలలో గృహ నిర్బంధం చేశారు. కొంతమంది డబుల్ బెడ్రూమ్లో ఇళ్ళ ప్రాంతానికి డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ నిర్మితమవుతున్నాయో ఆ ప్రాంతానికి సందర్శించేందుకు వెళ్లేందుకు కూడా పోలీసులు అనుమతించినవి. అంటే ప్రభుత్వము తాను పెట్టదు. అయితే కృష్ణమూర్తి చూసుకున్నట్లయితే ప్రజాస్వామ్యంలో పౌరుల హక్కు ఏదైతే ఉందో తమ వాయిస్ని, తమ స్వరాన్ని, తమ గలాన్ని వినిపించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రజాస్వామ్యంలో. సో ఇలాంటి హక్కును కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కాల్ రాస్తుందని అయితే బీజేపీ నాయకులు అయితే అంటున్నారు. ఈ నేపథ్యంలోనే హైకమాండ్ నుంచి బీజేపీ హైకమాండ్ నుంచి ఏమన్నా వాళ్ళకి హైకమాండ్ ఏమన్నా స్పందిస్తుందా, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఈ హక్కుల గురించి? అదేవిధంగా వీళ్ళు మాట్లాడనివ్వకుండా ఎక్కడికక్కడ ఇంటి దగ్గర హౌస్ల అరెస్టులు చేస్తున్నారు. నేపథ్యంలోనే హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అంటే హైకమాండ్ నిర్ణయం మేరకే హైకోర్టుకు బీజేపీ లీగల్ సెల్ న్యాయవాదులు కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. లంచ్ మోషన్ పిటిషన్ పైన విచారణ జరపాలి, తమకు మహాధర్నాకు ఏదైతే మంగళవారం రేపు చేయాలని తలపెట్టినటువంటి మహాధర్నాకు అనుమతించాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. దీనికి సంబంధించి అంటే బీజేపీ వేసిన లంచ్ మోషన్ పిటిషన్ హైకోర్టు ఆమోదం తెలిపింది, దాన్ని అంగీకరించింది. అయితే మధ్యాహ్నం 2:30 తర్వాత ఈ పిటిషన్ మీద విచారించిన తర్వాత తుది నిర్ణయం కోర్టు వెలువరిస్తుందని చెప్పేసి చెప్పారు. కాబట్టి అంటే ఇటు ప్రభుత్వం తరఫున న్యాయవాదులు, ఇటు బీజేపీ తరఫున న్యాయవాదులు ఇద్దరు కూడా హైకోర్టులో తమ వాదన వినిపించిన తర్వాత ధర్మాసం తమ నిర్ణయాన్ని అంటే దానికి అనుమతించద్దు, అనుమతిస్తే ఏమన్నా షరతులు విధిస్తుందా, ఎలాంటి షరతులు విధిస్తుంది అన్న విషయం కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంది. వరుణ్ రైట్. అయితే కృష్ణమూర్తి చూసుకున్నట్లయితే ఎక్కువగా బీజేపీ నేతలు అంటుంది మమ్మల్ని కక్షపూరితంగానే ఇలాగ చేస్తున్నారు, మమ్మల్ని కేసులు పెట్టి మమ్మల్ని బనాయించి హౌస్ అరెస్టులు చేస్తున్నారు, ఇది కేవలం కక్షపూరితమే అంటే బీజేపీ పార్టీ నేతలు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎంతవరకు నిజం ఉంది? ఖచ్చితంగా కావాలనే అధికార బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి కక్షపూరిత వ్యవహారం చేస్తుందనుకోవచ్చా? అంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో అప్పటి నుంచి అసలు ధర్నాలే ఉండవు. ఉద్యమ సమయంలో చెప్పారు ధర్నాలే ఉండే, ధర్నా చావుకు అవసరం లేదు, సమస్యని పరిష్కరించమని చెప్పారు. అదే దృష్టిలో పెట్టుకున్నటువంటి కేసీఆర్ ధర్నా చౌక్ను ఎత్తేశారు. ఇందిరా పార్క్ దగ్గర ఉన్నటువంటి ధర్నా చౌక్ను పూర్తిగా ఎత్తివేశారు. ధర్నా చౌక్ను ఎత్తివేయడానికి కూడా ఇప్పుడు మిత్రపక్షంగా వ్యవహరిస్తున్నటువంటి వామపక్షాలు, మిగతా పార్టీలు ప్రస్తుతం బీఆర్ఎస్ వామపక్షాలు మిత్రపక్షాలుగా ఉంటున్నాయి. వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళారు. ధర్నా చౌక్ ఎత్తివేయడం అంటే ప్రజా సమస్యల మీద, ప్రజాగలాన్ని, ప్రజా హక్కుల మీద ప్రభుత్వానికి తెలియజేసేందుకు ఆ హక్కును హరించే విధంగా ఈ ధర్నా చౌక్ను ఎత్తివేయడం సరైనది కాదు అని చెప్పేసి వెళ్ళారు. అయితే అప్పట్లో కోర్టు కూడా ధర్నా చౌక్ను పునరుద్ధరణ చెప్పేసి ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చౌక్లో ధర్నాలకు అనుమతించకుండా ఒక బీజేపీకే కాదు, గతంలో మనం గమనించినట్లయితే కాంగ్రెస్ పార్టీకి కూడా అనుమతించారు. వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళి అనుమతి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఏ పార్టీ కూడా ధర్నాలు చేయొద్దు, ప్రభుత్వాన్ని ప్రశ్నించొద్దు, పాలకులను అడగొద్దు, ప్రజా సమస్యల మీద గలమెత్తొద్దు. కాబట్టి మేము చెప్పిందే వేదం, మేము చేసిందే న్యాయం అనే విధంగా వివరించడంతో ఈ సమస్య వస్తూ ఉన్నది. ప్రతిసారి ఏ పార్టీ ధర్నా చేసినా, ఏ పార్టీ ఊరేగింపు చేయాలన్నా, ఏ పార్టీ ఏ కార్యక్రమాన్ని చేపట్టాలన్నా కోర్టుకు వెళ్ళి అనుమతి తీసుకొని చేయాల్సిన వస్తూ ఉంది. కోర్టు కొన్ని షరతులను విధించి కొంత అంటే ఇటు ధర్నా చేసే వాళ్ళకు కానీ, అటు ప్రభుత్వానికి కానీ, లేకపోతే సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కోర్టు కూడా తన పరిధిలో కొన్ని ఆంక్షలు విధిస్తూ అనుమతులు ఇస్తూ ఉన్నది. అనుమతులతోటి ధర్నా జరుగుతూ ఉన్నది. ఇప్పుడు తాజాగా రేపు జరిగే ధర్నా కూడా బీజేపీ అనుమతులతో కూడినటువంటి కొంత నిబంధనతో కూడినటువంటి అనుమతులను ఇచ్చే అవకాశం ఉంది. కొన్ని ఆంక్షలు విధించి అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. బీజేపీ